హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైజ్ ద స్టాండర్డ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్. నూతన సీజీఐగా ఎవరు నియమించబడ్డారు? ఆప్షన్ ఏ జస్టిస్ అర్జున్ రావు, ఆప్షన్ బి జస్టిస్ చంద్రచూడ్, ఆప్షన్ సి జస్టిస్ రమణ, ఆప్షన్ డి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. ఆన్సర్ ఆప్షన్ డి జస్టిస్ భూషణ రామకృష్ణ గవాయ్. నెక్స్ట్, బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏ రాష్ట్రాలపై ఆర్థిక సమగ్రత ప్రణాళికను సూచించారు? బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఏ రాష్ట్రాలపై ఆర్థిక సమగ్రత ప్రణాళికను సూచించారు? ఆప్షన్ ఏ ఉత్తర భారత రాష్ట్రాలు, ఆప్షన్ బి ఈశాన్య భారత రాష్ట్రాలు, ఆప్షన్ సి దక్షిణ భారత రాష్ట్రాలు, ఆప్షన్ డి పశ్చిమ భారత రాష్ట్రాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈశాన్య భారత రాష్ట్రాలు. నెక్స్ట్, తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు గురించి ఎవరు వ్యాఖ్యానించారు? తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు గురించి ఎవరు వ్యాఖ్యానించారు? ఆప్షన్ ఏ కేసీఆర్, ఆప్షన్ బి రేవంత్ రెడ్డి, ఆప్షన్ సి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, ఆప్షన్ డి బండి సంజయ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. నెక్స్ట్, గాలి జనార్దన్ రెడ్డి చంచల్గూడ జైలులో ఏ వర్గ వసతులు కోరారు? గాలి జనార్దన్ రెడ్డి చంచల్గూడ జైలులో ఏ వర్గ వసతులు కోరారు? ఆప్షన్ ఏ బి క్లాస్, ఆప్షన్ బి సి క్లాస్, ఆప్షన్ సి ఏ క్లాస్, ఆప్షన్ డి క్లాస్. ఆన్సర్ ఆప్షన్ సి ఈ క్లాస్. నెక్స్ట్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఏ ఒప్పందంపై విశ్వాసం వ్యక్తం చేశారు? డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఏ ఒప్పందంపై విశ్వాసం వ్యక్తం చేశారు? ఆప్షన్ ఏ ఆరోగ్య సంరక్షణ ఒప్పందం, ఆప్షన్ బి పాండమిక్ ఒప్పందం, ఆప్షన్ సి వాణిజ్య ఒప్పందం, ఆప్షన్ డి విద్యా ఒప్పందం. సమాధానం ఆప్షన్ బి పాండమిక్ ఒప్పందం. నెక్స్ట్, 2025 మే 12న ఎవరు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి కేఎల్ రాహుల్, ఆప్షన్ డి అజింక్య రహానే. సమాధానం ఆప్షన్ బి విరాట్ కోహ్లీ. నెక్స్ట్, భారతదేశం ఇటీవల ఏ నదిని పాకిస్తాన్కు వెళ్లకుండా నిరోధించింది? భారతదేశం ఇటీవల ఏ నదిని పాకిస్తాన్కు వెళ్లకుండా నిరోధించింది? ఆన్సర్ సింధు నది. నెక్స్ట్, నూతనంగా న్యాయమూర్తిగా నియమించబడ్డ భారత మహిళ ఎవరు? నూతనంగా న్యాయమూర్తిగా నియమించబడ్డ భారత మహిళ ఎవరు? ఆప్షన్ ఏ బివి నాగరత్న, ఆప్షన్ బి ఇందిరా బెనర్జీ, ఆప్షన్ సి జస్టిస్ గీతా మిట్టల్, ఆప్షన్ డి జస్టిస్ మనోజ్ శర్మ. సమాధానం ఆప్షన్ ఏ బివి నాగరత్న. నెక్స్ట్, 2025 మేలో జరిగిన G20 సమావేశం ఏ దేశంలో జరిగింది? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా, ఆప్షన్ డి జర్మనీ. సమాధానం ఆప్షన్ బి బ్రెజిల్. నెక్స్ట్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి సంబంధించి 2025 మేలో ఏ రాష్ట్రం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టింది? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి సంబంధించి 2025 మేలో ఏ రాష్ట్రం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఒడిషా, ఆప్షన్ డి గుజరాత్. సమాధానం వచ్చేటప్పటికి ఆప్షన్ డి గుజరాత్. సమాధానం ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్, 2025 మేలో ఇస్రో ప్రయోగించిన నూతన ఉపగ్రహం పేరు? 2025 మేలో ఇస్రో ఉపయోగించిన నూతన ఉపగ్రహం పేరు. ఆప్షన్ ఏ RISAT-3, GSAT-12RC, INSAT 4G, భువన్ X. ఆప్షన్ ఏ RISAT-3, ఆప్షన్ బి GSAT-12R, ఆప్షన్ సి INSAT 4G, ఆప్షన్ డి భువన్ X. సమాధానం ఆప్షన్ బి GSAT-12R. ఆప్షన్ బి GSAT-12R. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది? ఆప్షన్ ఏ మాల్దీవులు, ఆప్షన్ బి శ్రీలంక, ఆప్షన్ సి బహ్రెయిన్, ఆప్షన్ డి ఇరాన్. సమాధానం ఆప్షన్ సి బహ్రెయిన్. బహ్రెయిన్లో మలేరియా అనేది లేదు అని చెప్పి ప్రకటించడం అయితే జరిగింది WHO. 2025 మేలో భారత ప్రధానమంత్రి ఏ దేశ అధికారిక పర్యటన చేశారు? 2025 మేలో భారత ప్రధానమంత్రి ఏ దేశ అధికారిక పర్యటన చేశారు? ఆప్షన్ ఏ రష్యా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి వియత్నాం. ఆన్సర్ ఆప్షన్ డి వియత్నాం. నెక్స్ట్, ఏ రాష్ట్రం ఇటీవల వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభం చేసింది? ఏ రాష్ట్రంలో ఇటీవల వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి పంజాబ్. ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ. నెక్స్ట్,
సిల్క్ సమ్మిట్ 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? సిల్క్ సమ్మిట్ 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? ఆప్షన్ ఏ మైసూర్, ఆప్షన్ బి సూరత్, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి విజయవాడ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మైసూర్. నెక్స్ట్, ఇటీవల ప్రారంభమైన గ్రామోత్సవ్ మిషన్ లక్ష్యం ఏమిటి? ఇటీవల ప్రారంభమైన గ్రామోత్సవ్ మిషన్ లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ గ్రామీణ విద్య, ఆప్షన్ బి గ్రామీణ రవాణాభివృద్ధి, ఆప్షన్ సి గ్రామీణ ఆరోగ్యం, ఆప్షన్ డి గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం. గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడం. నెక్స్ట్, భారతదేశ తొలి వేద విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడింది? నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తొలి వేద విశ్వవిద్యాలయం ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ వారణాసి, ఆప్షన్ బి ఉజ్జయిని, ఆప్షన్ సి హైదరాబాదు, ఆప్షన్ డి తిరుపతి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి తిరుపతి. తిరుపతిలో వేద విశ్వవిద్యాలయం అనేది స్థాపించబడింది. నెక్స్ట్, గగన్యాన్లో భారతదేశపు మొదటి మహిళా వ్యోమగామిగా ఎవరు ఉన్నారు? ఆప్షన్ ఏ వినీతా శర్మ, ఆప్షన్ బి కల్పన శ్రీవాస్తవ్, ఆప్షన్ సి పి సరస్వతి, ఆప్షన్ డి గగన్దీప్ కౌర్. సమాధానం వచ్చినప్పటికీ ఆప్షన్ ఏ వినీతా శర్మ. గగన్యాన్ కోసం వినీతా శర్మను ఇస్రో నామినేట్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఐపీఎల్ 2025 విజేత ఎవరు? ఆప్షన్ ఏ ముంబై ఇండియన్స్, ఆప్షన్ బి చెన్నై సూపర్ కింగ్స్, ఆప్షన్ సి కోల్కతా నైట్ రైడర్స్, ఆప్షన్ డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. నెక్స్ట్, 2025 నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ మలాలా యూసుఫైజా, ఆప్షన్ బి డేవిడ్ ఎటన్బరో, ఆప్షన్ సి గ్రెటా థానాబర్గ్, ఆప్షన్ డి ఏంజెలా మార్కెల్. సమాధానం ఆప్షన్ బి డేవిడ్ ఎటన్బరో. వాతావరణ మార్పులపై అవగాహన పెంచినందుకు గాను ఈ అవార్డు ఈయనకి లభించడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇటీవల నాటోలో 33వ సభ్యుడిగా ఎవరు వచ్చారు? ఆప్షన్ ఏ ఉక్రెయిన్, ఆప్షన్ బి ఫిన్లాండ్, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి ఆస్ట్రియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల నాటోలో 33వ సభ్యుడిగా ఎవరు వచ్చారు? ఆప్షన్ ఏ ఉక్రెయిన్, ఆప్షన్ బి ఫిన్లాండ్, ఆప్షన్ సి స్వీడన్, ఆప్షన్ డి ఆస్ట్రియా. సమాధానం ఆప్షన్ సి స్వీడన్. ఆప్షన్ సి స్వీడన్. స్వీడన్ అధికారికంగా నాటోలో 33వ సభ్యునిగా చేరడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇటీవల గ్రీన్ బడ్జెట్ను సమర్పించింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి మహారాష్ట్ర. సమాధానం ఆప్షన్ ఏ కేరళ. కేరళ పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారించే బడ్జెట్ను ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం ఇటీవల ఏఐ క్లౌడ్ రీజన్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది? ఏ దేశం ఇటీవల ఏఐ క్లౌడ్ రీజన్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి దక్షిణ కొరియా. సమాధానం ఆప్షన్ బి జపాన్. ఆప్షన్ బి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ ఒకే ఒక భూమి, ఆప్షన్ బి పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ, ఆప్షన్ సి భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత, ఆప్షన్ డి ప్లాస్టిక్ కాలుష్యాన్ని అధిగమించండి. సమాధానం వచ్చినప్పటికీ ఆప్షన్ సి భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత. థీమ్ భూమి పునరుద్ధరణ మరియు కరువును ఎదుర్కోవడంపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక చెట్టు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఒక విద్యార్థి ఒక చెట్టు పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఒడిషా, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బీహార్. బీహార్లో విద్యార్థుల ద్వారా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. బీహార్ విద్యార్థుల ద్వారా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం కోసం ఒక చెట్టు ఒక విద్యార్థి ఒక చెట్టు అనే పథకాన్ని స్టార్ట్ చేశారు.
నెక్స్ట్ క్వశ్చన్, మే 2025లో విడుదలైన భారత రాజ్యాంగం నవవ్యత అనే పుస్తక రచయిత ఎవరు? మే 2025లో విడుదలైన భారత రాజ్యాంగం నవవ్యత అనే పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ఎం వెంకయ్యనాయుడు, ఆప్షన్ బి ఫాలి నారిమన్, ఆప్షన్ సి రంజన్ గొగాయ్, ఆప్షన్ డి అభిషేక్ మాను సింఘ్వి. ఆప్షన్ డి అభిషేక్ మాను సింఘ్వి. ఆన్సర్ ఈజ్, సమాధానం ఆప్షన్ డి అభిషేక్ మాను సింఘ్వి. ఆప్షన్ డి అభిషేక్ మాను సింఘ్వి మా భారత రాజ్యాంగం నవవ్యత అనేటువంటి పుస్తకం అయితే రాయడం జరిగింది. ఇది మనకి కరెంట్ అఫైర్స్లో అడగొచ్చు, ఏ పుస్తక రచయిత దేనికి రాశారు ఏంటి అని చెప్పేసి అని. ఇది భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి పుస్తకం కాబట్టి, దాని మీద బేస్ చేసుకొని రాసిన పుస్తకం కాబట్టి అడిగే ఛాన్స్ ఉన్నాయి. పైగా ఈయన ఆల్రెడీ పొలిటికల్ లీడర్ కాబట్టి అభిషేక్ సింఘ్వి అని ఆయన ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ వీడియో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళకి మన ఛానల్ని పరిచయం చేయండి. అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కరెంట్ అఫైర్స్ కనుక మీకు ఉపయోగపడుతున్నట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు షార్ట్లో మీకు డైలీగా కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు వస్తాయి షార్ట్స్లో. అదే కాకుండా వీడియో రూపంలో కూడా మీకు వస్తాయి. అక్కడ షార్ట్స్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ వేరే ఉంటుంది, ఇక్కడ మీకు వీడియోస్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ వేరే ఉంటుంది. సో మిస్ కాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మన వీడియోస్ని చూడండి. అట్లానే నోట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు. అట్లానే ఎవరైతే ఇంకా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేయండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.